అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఎన్నికల ఫలితం వెనుక ఉన్న కథను చూద్దాం. కేవలం హెడ్లైన్స్ చూసి వదిలేయకుండా ఆ అంకెల వెనుక, ఆ డేటా వెనుక అసలు ఏం జరిగిందో లోతుగా విశ్లేషిద్దాం. ఇది మిర్యాలగూడ తీర్పుపై మన విశ్లేషణ. రాజకీయాల్లో ప్రతి అంకె ఒక కథ చెబుతుందంటారు. మరి ఈ అంకె 48,782. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇదొక రాజకీయ భూకంపాన్ని సూచిస్తోంది. అసలేంటి ఈ నంబర్ కథ? చూడండి, ఈ మార్పు ఎంత నాటకీయంగా ఉందో. 2018లో అధికార పార్టీకి మంచి మెజారిటీతో గెలుపు. కాని సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి అదే గెలుపు భారీ ఓటమిగా మారిపోయింది. ఓట్ల శాతం కూడా చూడండి, 47% నుంచి ఏకంగా 34%కి పడిపోయింది. అంటే ఇది మామూలు ఓటమి కాదు, ప్రజలు చాలా బలంగా తిరస్కరించారన్నమాట. అసలు ప్రశ్న ఇదే: అంత పటిష్టంగా ఉన్న ఒక రాజకీయ కోట ఇంత దారుణంగా ఎలా కూలిపోతుంది? దీనికి సమాధానం కావాలంటే మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. అక్కడి వాస్తవాలను, సాక్ష్యాలను తవ్వితీయాలి. పదండి, ఆ పనే చేద్దాం. మొదటిగా ఈ తీర్పునర్థం చేసుకోవాలంటే మనం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజల మనసుల్ని అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం కథకు రంగస్థలం మిర్యాలగూడ. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గమే మన విశ్లేషణకు కేంద్ర బిందువు. ఏ నియోజకవర్గాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి ప్రజల గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, జనాభాలో దాదాపు 64% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా కూడా చాలా ఎక్కువ. సో ఈ డెమోగ్రఫీనే ఎన్నికల ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసే అంశమన్నమాట. 93.5%. నమ్మగలరా? 2023లో నమోదైన ఓటింగ్ ఇది. ఇది మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా ఎక్కువ. దీని అర్థమేంటంటే ప్రజలు మార్పు కోసం ఎంత బలంగా ఎదురుచూస్తున్నారో ఇది చూపిస్తుంది. చూడండి, ఇంత ఎక్కువ ఓటింగ్ శాతం పడిందంటే అది ప్రభుత్వం పనితీరు పట్ల సంతృప్తికి చిహ్నం కాదు. కాదు, అది ప్రజల నుంచి వస్తున్న ఒక బలమైన డిమాండ్. మార్పు కావాలని వారు గట్టిగా అరుస్తున్న కేక. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ భారీ ఓటమి వెనుక అసలు కారణాలేంటి? వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఓ ఓటమికైనా ఒకే ఒక్క కారణం ఉండదు, అది చాలా అంశాల కలయిక. ఇక్కడ చూడండి, ఒకవైపు 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు స్థానికంగా ఏళ్ల తరబడి తీరని సమస్యలు. దానికి తోడు నాయకులు అందుబాటులో ఉండటం లేదనే ఒక బలమైన ఫీలింగ్. ఇక సిట్టింగ్ అభ్యర్థి మీద జరిగిన ఐటీ దాడులు ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఇవన్నీ చాలవన్నట్టు రాష్ట్రవ్యాప్తంగా కూడా యాంటీ ఇన్కంబెన్సీ గాలి వీస్తోంది. ఇవన్నీ కలిపి ఓటమికి ఒక పక్కా పునాది వేశాయనమాట. ఈ ఒక్క మాట వినండి, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. గ్రామీణ రోడ్లు దాదాపు అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్లు బాగోలేకపోవడం అనేది చిన్న విషయం కాదు, అది ప్రజల దైనందిన జీవితాన్ని, వాళ్ల జీవనోపాధిని నేరుగా దెబ్బతీసే అంశం. ఓటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టినవి ముఖ్యంగా 3. 1. రైతులకు సరిపడా సాగునీరు లేకపోవడం. 2. ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తున్న అధ్వానమైన రోడ్లు. 3. చదువుకున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడం. ఈ 3 సమస్యలే ప్రజాతీర్పును శాసించాయి. ప్రజలు తమ ఆవేదనను, అసంతృప్తిని ఓటు రూపంలో చూపించారు. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఒక గొప్ప విలువను గుర్తుచేస్తోంది. అసలైన ప్రజాస్వామ్యమంటే పౌరుల ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారు తమ అభిప్రాయాలను తెలిసి బాధ్యతాయుతంగా వ్యక్తం చేసే హక్కును గౌరవించడం. ఈ తీర్పు ఆ రాజ్యాంగ విలువకొక అద్దం పడుతోంది. సరే, ఇప్పుడు ఇంకాస్త లోతుకు వెళ్దాం. ఒక్కో వర్గం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ల గొంతుకను విందాం. అందరి సమస్యలు ఒకేలా ఉండవు కదా. ఇక్కడ రైతులు, యువత, మహిళలు ఇలా కీలకమైన వర్గాలకి వాళ్లవైన ప్రత్యేకమైన సమస్యలు, అవసరాలు ఉన్నాయి. రైతుల బాధలు వేరు, యువత ఆశలు వేరు. ఈ తేడాను మనం ఖచ్చితంగా గమనించాలి. రైతులు ఏమడుగుతున్నారు? తమ బతుకుకు ఆధారమైన సాగునీరు, పంట రుణాల మాఫీ ఇలాంటివి. మరి యువత? వాళ్లు భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారు. మంచి స్కిల్ ట్రైనింగ్, ఉద్యోగాలు, స్టార్టప్లకు సపోర్ట్, ఇవి వాళ్ల డిమాండ్లు. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన సందేశం కూడా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళేమంటున్నారంటే, మాకు ప్రాథమిక సంక్షేమం అందించండి చాలు అంటున్నారు. అంటే మంచి వైద్యం, భద్రత, మాకు రావాల్సిన పథకాలు సరిగ్గా అందేలా చూడండి అని. ఓకే, ఇప్పటిదాకా సమస్యల్ని విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. ఈ డేటా ఆధారంగా పునరుజ్జీవనం కోసం
మెరుగైన పాలన కోసం ఒక బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో చర్చిద్దాం. దీన్ని సంక్షేమ యాక్సిలరేటర్ ప్లాన్ అనొచ్చు. ప్రజల నమ్మకాన్ని మళ్లీ వేగంగా గెలవాలంటే వెంటనే కంటికి కనిపించే ఫలితాలు చూపించాలి. దానికోసం 3 అడుగులు. మొదటిది, తక్షణమే గ్రామీణ రోడ్లన్నిటినీ బాగుచేయడం. రెండోది, ఎన్ఎస్పీ కాలువ నుంచి నీటి విడుదలయ్యేలా చూసి నీటి సమస్యను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించడం. మూడోది, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా స్థానిక మార్కెట్లను వేగంగా నిర్మించడం. పాలనలో 2 స్థాయిలుంటాయి. ఇది చాలా ముఖ్యం. ఒకటి స్ట్రాటజీ, అంటే దీర్ఘకాలిక దృష్టి, పెద్ద పెద్ద అభివృద్ధి ప్రాజెక్టులు లాంటివి. రెండోది ఆపరేషన్స్, అంటే రోజువారీ అమలు, ప్రజల ఫిర్యాదులు వినడం, బూత్ స్థాయిలో సమస్యలు పరిష్కరించడం లాంటివి. పెద్ద ప్లాన్స్ వేయడం ఎంత ముఖ్యమో వాటిని కింద స్థాయిలో సరిగ్గా అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజలతో మమేకమవ్వాలంటే ఆధునిక పద్ధతులు పాటించాలి. కానీ అలాంటప్పుడు పౌరుల గోప్యతను గౌరవించడం చాలా అవసరం. భారతదేశ డిజిటల్ గవర్నెన్స్ చట్టాల ప్రకారం వాళ్ల అనుమతి తీసుకున్నాకే వాళ్లతో కమ్యూనికేట్ చేయాలి. ఇదే బాధ్యతాయుతమైన పాలనకు, నమ్మకాన్ని పెంచడానికి కీలకం. ఇక మనం ముగింపు దశకు వచ్చాం. మిర్యాలగూడ తీర్పు మనకు నేర్పుతున్న అసలైన పాఠం ఏంటి? ఒక్కసారి చూద్దాం. ఈ మొత్తం విశ్లేషణ, ఈ డేటా అంతా చెప్పేది ఒకటే. ఈ రిపోర్ట్లోని చివరి సిఫార్సు చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చండి, మంచి పేరున్న ఒక కొత్త ముఖాన్ని బరిలోకి దించండి. అంటే ఇక్కడేదో చిన్న మార్పు కాదు, ఒక ప్రాథమికమైన మార్పు అవసరమని డేటా చెబుతోంది. అభ్యర్థిని మార్చడం ద్వారా మేం ప్రజల మాట వింటున్నామనే బలమైన సంకేతాన్ని పార్టీ పంపినట్టవుతుంది. సో మనం అడగాల్సిన చివరి ప్రశ్న ఒక పార్టీ గెలుస్తుందా ఓడుతుందా అని కాదు. అసలు ప్రశ్నేంటంటే, ఆ పార్టీ ప్రజల గొంతుకను వినగలదా, దానికి తగ్గట్టుగా మారగలదా, పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోగలదా? ఎందుకంటే ఎన్నికలంటే కేవలం గెలవడం కాదు, అది ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం, వారికి సేవ చేయడం. అదొక నిరంతర ప్రయాణం. వినడం, మారడం, సేవ చేయడం, ఇదే అసలైన గెలుపుకు దారి. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఈమెయిల్ అడ్రస్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.